अस्सलाम वालेकुम नमस्ते हेलो गाइस अंदरिकी सो ముందుగా ఈ వీడియో చూస్తున్న నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ అలానే నా ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ నా తరపు నుంచి ఈద్ ముబారక్ గైస్. సో ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఇంకా ఫాస్ట్ గా లైక్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం రంజాన్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను అనేది వీడియోలో అంతా చూపిస్తాను. సో మన రంజాన్ సిరీస్ అయితే ఈ రోజుతో అయితే కంప్లీట్ అయిపోయిందన్న. సో ఎవరైతే సపోర్ట్ చేస్తారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఫర్దర్గా మనం ఏ సిరీస్ చేస్తాం అనేది నేను మొత్తం అప్డేట్ ఇస్తాను ఇన్స్టాలో. సో ఇంకెవరైనా మన ఇన్స్టాని ఫాలో అయిపోతే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎవరైనా ఫాలో అవ్వాలంటే ఫాలో అయిపోండి. సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే కనుక ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడైతే టైం వచ్చేసి 6 అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడే నేను నమాజ్ చదువుకుని వచ్చాను. సో రోజు మనము మార్నింగ్ లేస్తాం కదా శారీకి. సో నేనైతే 2 సార్లు వేసాను అనమాట. సో ఎందుకంటే అలవాటు అయిపోయింది రోజా ఉండి. సో మళ్ళీ ఈరోజు రోజా లేదని మళ్ళీ పడుకున్నాను అనమాట లేచి. సో అంతా అలవాటు అయిపోయింది అనమాట. సో ఇప్పుడు కూడా నేను ముస్లి అయితే తింటున్నాను. సో ఇప్పుడు ముస్లి తింటుంటే చాలా రోజుల తర్వాత తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది రోజు ఫాస్టింగ్ ఉండి. సో పర్లేదు ఇంకా ఇది అలవాటు చేసుకోవాలి. సో గైస్ చూస్తున్నారు కదా. సో ఇప్పుడే 10 మిల్క్ ప్యాకెట్స్ తెచ్చాను అనమాట. సో 5 లీటర్స్. సో మీ అందరికీ తెలిసింది ఎందుకో. సో మన షీర్ కుర్మా చేయడానికి రంజాన్ స్పెషల్ అనమాట. సో ఎలా ఉంటుందో మీ అందరికీ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను అనమాట. సో ఇంకా కుర్తా అయితే వేసుకోలేదు. సో కుర్తా వేసుకునేది మీకు చూపిస్తాను. సో గైస్ ఇదే మన ఓవరాల్ అవుట్ఫిట్ అనమాట. సో నేను ఇప్పుడైతే నమాజ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. సో చలో మరీ చూసేద్దాం. సో ఫైనల్లీ నమాజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్న. సో బయటికి రాగానే క్రౌడ్ చూస్తున్నారు కదా. సో ఎలా ఉన్నారో. సో మా ఏరియాలో ఇదే పెద్ద ఈద్గా అనమాట. సో అందుకే క్రౌడ్ అయితే చాలా మంది వచ్చారు. అస్సలాము అలైకుం ఎవ్రీవన్, మేరే తరఫ్ సే ఆప్ సబ్కు बहुत बहुत ఈద్ ముబారక్. ఈ రోజు ఇంట్లో బిర్యానీ కూడా ఉందన్నమాట స్పెషల్ వచ్చేసి. సో ఈ రోజు అయితే బిర్యానీ అయితే గట్టిగా తినేద్దాము. సో దానికోసం చికెన్ అయితే తీసుకుంటున్నాను. సో గైస్ మార్నింగ్ చూపించా కదా మిల్క్ ప్యాకెట్స్ తెచ్చాయని. సో దీనికోసం అనమాట షీర్ కుర్మా చేయడానికి. సో ఫస్ట్ అయితే సేమియా అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి ముందుగానే. సో తర్వాత వచ్చేసి మన మిల్క్ బాయిల్ అయిపోతుంది. సో ఫైనల్లీ ఇదనమాట అవుట్పుట్ వచ్చేసి. సో ఫైనల్లీ మన సేమియా అయితే రెడీ అయిపోయింది. సో మరి తెలంగాణలో అయితే షీర్ కుర్మా అని అంటారు అనమాట. సో మరి మీ ఏరియాలో ఏమంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో దాని మీద మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాము ఫ్రై చేసినవి. సో మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట యాజ్ యూజువల్గా. మనం ఓన్లీ ఫెస్టివల్ టైమ్స్ మాత్రమే తింటాము. మేమైతే ఇయర్ మొత్తంలో ఒక 2 టైమ్స్ మాత్రమే చేసుకుంటాం అనమాట ఇది వచ్చేసి. సో మరి మీలో ఎంతమంది పాయసం తిన్నారో కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. చూస్తూనే ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది అనమాట. సో మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా. సో మన ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాను. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది. టేస్ట్ గురించి అయితే అడగవసరం లేదన్న. సో టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. సో ఇలా అయితే మేము ఫెస్టివల్ అయితే జరుపుకున్నాను అనమాట. సో ఇదన్నా వీడియో ఇంకెవరైనా లైక్ చేయాలంటే ఇంకా ఫాస్ట్గా లైక్ చేసి మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దాం. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అందరికీ. బాయ్.